నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో క్యాన్సర్ సర్జరీలో డాక్టర్ రోబో, ప్రోటీన్లతో హై బీపీ దూరం, బెల్ట్తో నడుము నొప్పి తగ్గుతుందా, పిల్లల్లో శ్వాస ఇబ్బందులు ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. ఆపరేషన్ అంటే కత్తులు కటార్లు చేతపట్టిన డాక్టర్లే మన కళ్ళ ముందు కదులుతారు. అయితే ఇక రాబోయే రోజుల్లో డాక్టర్ల స్థానంలో రోబోల్లా కదిలే మెషిన్లను మనం చూడబోతున్నాం. ప్రాణాంతకమైన క్యాన్సర్ సర్జరీలో ఇప్పుడిప్పుడే రోబోటిక్ టెక్నాలజీ వాడకం మొదలైంది. మానవ నైపుణ్యానికి అనేక రెట్లు మెరుగ్గా, సునిశితంగా, ఖచ్చితత్వంతో సర్జరీలు చేయడానికి వీలు కల్పిస్తున్న రోబోటిక్ సాంకేతికత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూక్ష్మ లక్ష్యాలపై గురితప్పని సూటి అస్త్రం, సున్నితపుత్రాసును తలపించే ఖచ్చితత్వం, సంక్లిష్ట సర్జరీల్లో సైతం చేయి తిరిగిన నైపుణ్యం, మొత్తంగా రోబోటిక్ పరిజ్ఞానం నేడు వైద్య రంగంలో ఒక పెను సంచలనం. అధునాతన లాప్రోస్కోపిక్ పరికరాలతో జతకూడిన రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ సర్జరీలకు చెక్ పెట్టేస్తోంది. భవిష్యత్తులో సర్జరీలన్నీ రోబోటిక్ పరికరాలతోటి జరగనున్నాయన్న విశ్వాసాన్ని వైద్య రంగం వ్యక్తం చేస్తోంది. మన హైదరాబాదు నగరంలోనూ రోబోటిక్ సర్జరీలు జరపటానికి వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన సంక్లిష్టమైన క్యాన్సర్ కణితుల్ని తొలగించటంలో రోబోటిక్ సాంకేతికత బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అన్నమాట. ఇది ఇంట్యూటివ్ వారు తయారు చేసిన రోబోటిక్ మెషిన్. వీటికి లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అమరుస్తారు. ఆ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కేబుల్ ద్వారా సర్జన్ ఫింగర్స్కి అటాచ్ అవుతాయి. రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ వేళ్ళు మూవ్ అవుతాయి అన్నమాట. వీటికి రెండు సిస్టమ్స్ ఉంటాయి, పేషెంట్ కార్ట్ మరియు సర్జన్స్ కన్సోల్. సో పేషెంట్కి అటాచ్డ్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవి కేబుల్ ద్వారా సర్జన్ కన్సోల్ అంటే సర్జన్ కూర్చొని ఈ సర్జరీ చేస్తుంటారు. జనరల్గా ఓపెన్ సర్జరీ కంటే ఇవి చిన్న చిన్న కట్స్ ఉంటాయండి. 8 మిల్లీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ అనే కట్స్ ద్వారా క్యాన్సర్ని పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో చేసే సర్జరీ అన్నమాట. కత్తి పెడితే క్యాన్సర్ కణితి మరింతగా పెరుగుతుందనేది ఒకప్పటి భావన. కోతల్లేని సర్జరీలు, అందులోనూ రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఎంతటి సంక్లిష్టమైన కణితిని అయినా చాలా సునాయాసంగా తొలగించగలుగుతున్నారు. రోబోటిక్ సర్జరీలంటే డాక్టర్లకు బదులుగా రోబోలే ఆపరేషన్లు చేస్తాయి. రోబో సినిమాలో రజనీకాంత్ చేసినట్లుగా చిటికలో సునాయాసంగా సర్జరీ పూర్తయిపోతుందని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి రోబో మనిషి రూపంలో కదలాడే యంత్రమైతే రోబోటిక్ సాంకేతికత అనేది ఒక పెద్ద యంత్ర పరికరాల సముదాయం. లాప్రోస్కోపిక్ పరికరాలతో కూడిన యంత్ర పరికరాలు, వాటికి తోడుగా 360 డిగ్రీల కోణంలో కదలాడే చేతులు, క్రిస్టల్ క్లియర్గా దృశ్యాల్ని చూపే కెమెరా, సర్జరీ నిర్వహించటానికి వీలుగా డాక్టర్ కోసం ఒక గది లాంటి కన్సోల్, ఇలా అంతా ఒక పెద్ద పద్మవ్యూహంలాగా ఉంటుంది. ఈ కన్సోల్ లాంటి గదిలో డాక్టర్ కూర్చుని రోబో పరికరాల్ని అత్యంత నైపుణ్యంగా నడిపిస్తూ సర్జరీ పూర్తి చేస్తారు. పొట్టలో వచ్చే క్యాన్సర్లు, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్లకు ప్రస్తుతం రోబోటిక్ సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే థొరాసిక్ ఆపరేషన్స్ అనుకోండి, అంటే చెస్ట్లో అన్నవాహిక క్యాన్సర్ కని, ఊపిరితిత్తుల క్యాన్సర్ కని, ఇవి లోపల వైటల్ స్ట్రక్చర్స్, తర్వాత రక్తనాళాల దగ్గర ఇమిడి ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఛాతీ ఓపెన్ చేయకుండా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం చేయవచ్చు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్, సర్జన్స్ ట్రెమర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇది కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో సర్జన్స్ లైక్ 60 years దాటాక ఒకసారి సర్జన్ చేతులు వనకొచ్చు. సో ఈ ట్రెమర్ ఫిల్టరేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్స్ షేక్ అవ్వవు అన్నమాట. సో ఆ షేక్ అవ్వనప్పుడు పేషెంట్కి వేరే స్ట్రక్చర్స్కి డ్యామేజ్ అవ్వకుండా అడ్వాంటేజ్ అవుతుంది.
మూడవది ఇందులో 3 నుంచి 10 కనపడతాయి, అంటే 3 × 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటాయి. సో చిన్న చిన్న లింఫ్ నోడ్స్, కంతులు కానీ, రక్తనాళాలు కానీ, నర్వ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళలో సెక్షువల్ పొటెన్సీ కానీ అవసరం పడే నర్వ్స్ మనం చక్కగా గుర్తించి సర్జరీ చేయవచ్చు. అలాగే గర్భసంచి క్యాన్సర్లో లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అవుతుంటాయండి, అంటే కంతులు. ఈ కంతులన్నీ మ్యాగ్నిఫికేషన్ ఉండడం వలన, చెయ్యి ట్రెమర్ వణకు లేకపోవడం వలన మనము లింఫ్ నోడ్స్ కన్నీ ఈజీగా తీయవచ్చు. సో అలా తీసేప్పుడు చిన్న చిన్న రక్తనాళాలు త్వరగా గుర్తించి దాన్ని త్వరగా కంట్రోల్ చేస్తే పేషెంట్కు పోస్ట్ ఆపరేటివ్గా బ్లీడింగ్, తర్వాత పెయిన్ ప్రాబ్లమ్స్, డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. రోబోటిక్ సర్జరీలతో మనకు ఉన్న అతి పెద్ద అనుకూలత ఏంటంటే 360 డిగ్రీల కోణంలో కదలగలిగే రోబోటిక్ చేతులు. ఈ కదలికల మూలంగానే మనిషి చేయి వెళ్లలేని చోట్లకి ఈ రోబో చేతులు వెళ్లగలుగుతున్నాయి. సంక్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసంగా చేయగలుగుతున్నాయి. దీనికి తోడు శరీర భాగాల్ని 3 డైమెన్షన్లో పట్టి చూపే అధునాతన కెమెరా ఉండటంతో ఆపరేషన్ చేయాల్సిన భాగాల్ని స్పష్టంగా కెమెరాలో చూడటం సాధ్యపడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యాన్సర్ సోకిన ప్రోస్టేట్ గ్రంథి. మామూలు సంప్రదాయ సర్జరీతో దీన్ని తొలగించటం చాలా కష్టమైన పని. శరీరంపై పెద్ద కోత పెట్టడంతో పాటు గ్రంథి చుట్టూ ఉన్న నరాల సమూహాన్ని అతి నేర్పుగా తొలగించాలి. కానీ ఇక్కడ చూడండి, రోబో చేతులు సర్జరీని ఎంత తేలికగా చేస్తున్నాయో. చర్మంపై పెద్దగా కోతలు లేకుండా చిన్నపాటి రంధ్రాల సాయంతో సర్జరీ సునాయాసంగా జరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిగా కిమ్స్లో వచ్చిందండి 4 years బ్యాక్. యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ ఇంకా ఇండియాలో ఇన్ఫాన్సీ స్టేజ్లోనే ఉన్నదండి. సో ఈ రోబోటిక్ సర్జరీ అప్పటికి 12 కోట్లు ఉండడం వలన అందరూ పెట్టలేకపోయారు. ప్లస్ పేషెంట్ కాస్ట్ కూడా ఎక్కువ అవడం వలన, అందరూ అఫోర్డబిలిటీ తక్కువ ఉండడంతో ఇది పాపులర్ కాలేదు. ఈ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మెషిన్స్ వచ్చిన తర్వాత ఇది పాపులర్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి తెలుగు స్టేట్స్లో కిమ్స్ హాస్పిటల్ మొదటి మెషిన్. ఇప్పటికీ 304 క్యాన్సర్ ఆపరేషన్స్ జరిగాయి విత్ గుడ్ రిజల్ట్స్. బేసికల్గా సర్జరీ చేసేప్పుడు పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా కాంప్లికేషన్ రేటు తక్కువగా ఉంది. కిమ్స్ హాస్పిటల్ మొదటి సెంటర్ రోబోటిక్ సర్జరీ చేసి 300 క్రాస్ అవ్వడము మొట్టమొదటి సౌత్ ఇండియాలో కామన్ సర్జరీ. అలాగే కామన్ సర్జరీస్ లైక్ ఈసోఫాగస్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, థైరాయిడ్ గొంతులో మరక లేకుండా చంకలోంచి చేసే రోబోటిక్ సర్జరీ, తర్వాత పెద్ద పేగు క్యాన్సరు, కొలాస్టమీ అవసరం లేకుండా ఇలాంటి సర్జరీస్ కామన్గా జరుగుతాయండి. రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి రావటం అనేది వైద్య రంగంలో నిస్సందేహంగా ఒక మేలి మలుపు. మనిషి ప్రమేయాన్ని చాలా వరకు తగ్గించేస్తూ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఈ రోబోటిక్ పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరప్రసాదమే. ప్రస్తుతానికి రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నందున ఇప్పటికిప్పుడు రోబోటిక్ సర్జరీలు చేయించుకోవాలని అనుకునే వాళ్లకు సర్జరీ వ్యయం కాస్త ఎక్కువగా అనిపించవచ్చు. అయితే కాలం గడిచే కొద్దీ పోటీ పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. అధిక రక్తపోటు బాధితులకు ఒక శుభవార్త. ఆహారంలో మాంసకృతులు అంటే ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే హై బీపీని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహారంలో ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్న వారిలో రక్తపోటు చక్కగా అదుపులో ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తపోటు తగ్గడమే కాకుండా రక్తనాళాల్లో రక్త ప్రవాహం చక్కగా ఉంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో హై బీపీ బాధితులు తమ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించే పప్పు దినుసులు, గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు వేధించే నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నేల మీద పడుకుంటారు, పెయిన్ కిల్లర్లు వాడుతారు, యోగాసనాలు ప్రయత్నిస్తారు. అలాగే మార్కెట్లో దొరికే ప్రత్యేకమైన బెల్ట్ను కూడా వాడుతుంటారు. నడుముకు ఇలా ప్రత్యేకమైన బెల్ట్ పెట్టుకోవటం వల్ల నడుము నొప్పి తగ్గుతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత?
బెల్ట్ కట్టుకుంటే నిజంగానే నడుము నొప్పి తగ్గుతుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. ఇప్పుడు మనకి మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ వస్తే వెంటనే చాలామంది పేషెంట్స్ మెడకి కాలర్ పెట్టేసుకోవడం, మెడకి బెల్ట్ లాంటిది, నడుముకి బెల్ట్ పెట్టేసుకోవడం మనం చాలామందిని చూస్తూ ఉంటాం. సంవత్సరాల తరబడి నడుముకి బెల్ట్ పెట్టుకోవడం, ఈ మెడకి బెల్ట్ పెట్టుకోవడం అనేది మేము గమనిస్తూ ఉంటాం. ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బెల్ట్ని ఎప్పుడు వాడుతూ ఉంటే పేషెంట్కి ఏదైనా విపరీతమైన మెడ నొప్పి కానీ విపరీతమైన నడుము నొప్పి ఉన్నప్పుడు ఆ ఎక్యూట్ ఫేజ్, ఆ విపరీతమైన నొప్పి తగ్గేంత వరకు మాత్రమే మేము ఈ బెల్ట్ను ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఒకవేళ ఆ నడుము మీద కానీ మెడ మీద కానీ ఆపరేషన్ అయినప్పుడు ఆ కండరాలు పూర్తిగా మానేంత వరకు, అంటే 3 వారాల పాటు ఈ బెల్ట్ని వాడడం చేస్తూ ఉంటాం. అంతేగాని కంటిన్యూస్గా ఈ బెల్ట్ పెట్టడం వల్ల మనం ఏం చేస్తామంటే ఈ నడుములోని కండరాలకి మెడలోని కండరాలకి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బెల్ట్ పెట్టడం వల్ల ఈ కండరాలకి రెస్ట్ ఇస్తాం అన్నమాట. ఇలా ఒకసారి కండరాలకి రెస్ట్ ఇవ్వడం వలన అవి పూర్తిగా అవి మనం వాడడం లేదు, అందువలన అవి ఏమవుతాయంటే బలహీన పడిపోతాయి. సో ఈ కండరాలు బలహీన పడిపోయినప్పుడు వాటి పని అవి సరిగ్గా నిర్వహించలేవు అన్నమాట. ఇప్పుడు వాటి పని ఏంటంటే మన నడుముని స్ట్రైట్గా ఉంచడం. ఇప్పుడు నడుములోని కండరాలు మనకు నడుముని స్ట్రైట్గా పెట్టడానికి పనిచేస్తాయి, అదే మెడలోని కండరాలు మెడని స్ట్రైట్గా ఉంచడానికి పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి బలహీన పడిపోయినప్పుడు ఇవి మెడని కానీ నడుముని కానీ స్ట్రైట్గా ఉంచలేవు. దీనివల్ల మనకి కొంత స్పైనల్ ఇన్స్టెబిలిటీ, అంటే ఈ వెన్నుపూసల మధ్య కదలిక ఎక్కువ రావడం, దీనివల్ల మనకి నొప్పులు రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ సజెషన్ ప్రకారం చెప్పినన్ని రోజులు మాత్రమే ఈ బెల్టులు వాడడం అనేది మంచిది. ఏదో ఇది కంఫర్టబుల్గా ఉంది, ఏదో సపోర్ట్ కింద ఉందని చెప్పి డాక్టర్ సజెషన్ లేకుండా మన సొంత నిర్ణయంతో ఎక్కువ కాలం పాటు ఈ బెల్టులు వాడటం మంచిది కాదు. దీనివల్ల మీకు హాని జరగడమే కానీ మీకు ఉపయోగం అనేది జరగదు. జలుబు చేసినప్పుడు ముక్కు బిగుసుకుపోయి ఊపిరాడక ఇబ్బంది పడడం మనందరికీ అనుభవమే. ఇక సైనస్, ఆస్తమా ఉన్నప్పుడు ఊపిరి కోసం తరచూ తిప్పలు పడుతూ ఉంటాం. అయితే జలుబు, సైనసైటిస్, ఆస్తమా బాధల్లాంటివి ఏమీ లేకపోయినా కొంతమంది పిల్లలు సరిగా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు, తేలికగా గాలి పీల్చుకోలేకపోతుంటారు. ఈ రకమైన ఇబ్బందుల వెనుక చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కనిపించే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో సాధారణంగా కనిపించే శ్వాస కష్టాలు ఎలా ఉంటాయి? పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సాధారణంగా 2 రకాలుగా ఉంటాయండి. ఎక్కువ మందికి ఏంటంటే నోరు తెరిచి గాలి పీల్చుకుంటున్నారని చెప్తుంటారు పేరెంట్స్. రోజు మా పాప నిద్రపోయేటప్పుడు నోరు తెరుచుకుంటుందండి, ఒక్కోసారి సౌండ్ కూడా వస్తుందని. అంటే ఇట్లా నోరు తెరుచుకొని గాలి పీల్చుకుంటున్నారంటే ముక్కు వెనక భాగంలో ఇబ్బంది ఉన్నట్టండి. రెండోది ఏంటంటే కంప్లైంట్, పాప గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు ఇబ్బంది పడుతుంటుందండి, దాంతోపాటు సౌండ్ వస్తుంది. దాన్ని నాయిసీ బ్రీతింగ్ అంటాం అనమాట. అంటే అది కొంచెం గొంతు భాగంలో ఇబ్బంది, లెరింజల్ కానీ సబ్గ్లాటిస్ కానీ ట్రేకియాలో కానీ ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ ఉంటుంది, ఒక్కోసారి ఎక్స్పిరేటరీ స్ట్రైడర్ అని కూడా అంటాం. నాయిసీ బ్రీతింగ్ ఉంటుంది అనమాట. మూడోది ఏంటంటే పిల్లి కూతలు వస్తున్నాయి అంటారు. ఈ పిల్లి కూతలు వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ మెయిన్గా లంగ్స్ నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. సో మనకి యూజువల్గా ఈ పిల్లల్లో 3 ఏరియాస్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముక్కు వెనక భాగం వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ ఉంటుంది, థ్రోట్లో ప్రాబ్లం వస్తేనే వాళ్ళకి నాయిసీ బ్రీతింగ్ ఉంటుంది, లంగ్స్లో ప్రాబ్లం ఆస్తమా లాంటివి ఉంటే ఏమవుతుందంటే వీజింగ్ ఉంటుంది అన్నమాట పిల్లి కూతలు. పిల్లల్లో శ్వాస కష్టాలకు అసలు కారణాలేంటి? పిల్లల్లో సాధారణంగా ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఉంటే చాలామందికి పిల్లల్లో అంటే 6 months నుంచి 1 year లోపల ఎక్కువ మందికి నాయిస్ బ్రీతింగ్ అంటాం, అంటే థ్రోట్ ప్రాబ్లం. ఈ మధ్యలో ఏమవుతుందంటే కొంచెం ప్రీమెచ్యూర్ బేబీస్ ఒక్కోసారి జాండీస్తో పుట్టడం ఇలాంటి కొన్ని ఉన్నప్పుడు వాళ్ళకి లెరింగో మలేషియా అంటాం. అంటే మిగతా ఆర్గాన్స్ లానే లారిన్స్, ట్రేకియా కూడా కొంచెం తిన్నుగా ఉంటుంది, పూర్తిగా డెవలప్ కాదు. వాళ్ళకి ఏమైందంటే ఈ పుట్టిన తర్వాత 2-3 వారాల నుంచి
ఈ నాయిసీ బ్రీతింగ్ స్టార్ట్ అయింది అనమాట. 199 మందికి ఏజ్ పెరిగే కొంది 2 సంవత్సరాల లోపల ఈ నాయిసీ బ్రీతింగ్ అనేది పోతుందండి. రెండోది ఏంటంటే మౌత్ బ్రీతర్స్ అంట. ఈ మౌత్ బ్రీతింగ్ పిల్లల్లో చాలా రేర్గా ఉంటుంది. అదేంటంటే కారణం కొయినల్ ఎట్రేసియా అంటాం. అది యూనిలేటర్లు బయలేటర్లు ఉంటాయి. బయలేటర్లు ఉంటేనే సివియర్గా ఉంటుంది, యూనిలేటర్లు అయితే పేషెంట్ కొద్దిగా ఉంటుంది. ఇది పిల్లల్లో ఎప్పుడు ఉంటుందంటే సాధారణంగా 2 నుంచి 5 సంవత్సరాలప్పుడు ఉంటుందండి. ఈ మౌత్ బ్రీత్ ఎక్కువ మందికి ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి వస్తుంది. ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అయినప్పుడు ఏమైందంటే ముక్కులో సెక్రీషన్స్ అక్యుములేట్ అవుతా ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది? మెయిన్ పిల్లలకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, రెండోది సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల. ఈ రెండింటిని మనం ఇంప్రూవ్ చేసినట్టయితే ఈ పిల్లలు ఈ ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది అన్నమాట. మూడోది ఏంటంటే ఈ సబ్గ్లాటిస్ నారోయింగ్ కానీ ఇలాంటివి చాలా రేర్గా ఉంటాయండి. కానీ ఈ మధ్యలో పిల్లల్లో ఎక్కువ మందికి ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల ఈ ఐసీయూలో ఉంచి కొంచెం వెంటిలేషను ఎండోట్రేకియల్ ట్యూబ్ పెట్టడం వలన అక్కడ నారోయింగ్ వస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మనం ఎండోస్కోపీ ద్వారా దాన్ని డైలేట్ చేసినట్టయితే అవసరమైతే లేజర్లు ఉపయోగించి ఆ పేషెంట్కి ఆ సబ్గ్లాటిస్ ట్రేకియల్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చూడొచ్చండి. నాలుగోది ఏంటంటే ఆస్తమా. ఈ ఆస్తమాని యూజువల్గా డయాగ్నోస్ చేయడంలో తెలిసిపోద్దండి. అవసరమైనట్టు ఇన్హేలర్స్ వాడుకుంటే యూజువల్గా అది కూడా మనకు తగ్గిపోతుంది. పిల్లల్లో కనిపించే శ్వాస కష్టాలని ఎప్పుడు పట్టించుకోవాలి? పుట్టంగులోనే పిల్లలకి స్ట్రైడర్ వచ్చి ముక్కులో నుంచి ట్యూబ్ పెడితే పోవట్లేదనుకోండి, కొయినల్ ఎట్రేసియా అంటే ఇది సీరియస్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ ప్రాబ్లం, మనం ఇమీడియట్గా కరెక్ట్ చేయాలండి. రెండోది ఈ నాయిసీ బ్రీతింగ్ ఉంటుంది అనమాట. పిల్లల్లో నాయిసీ బ్రీతింగ్ ఉండి ఏదన్నా నారోయింగ్ ఉన్నట్టయితే అది కూడా మనం సీరియస్గా కన్సిడర్ చేసి దాన్ని కూడా మనం డైలేట్ చేయాలన్నమాట. ఇంకోటి ఉంటుంది కొంచెం సీరియస్ అవునా కాదన్న, అదేంటంటే మెయిన్గా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అండి. ఈ 2 నుంచి 4 సంవత్సరాల పిల్లల్లో ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉండి ముక్కులు మూసిపోతా, స్నోరింగు, బ్రీతింగ్ డిఫికల్టీ, రాత్రిపూట సరిగ్గా నిద్రపోకుండా ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ వీలైనంతటి మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గకపోతే మటుకి మనం సర్జరీ చేసుకొని ఆ ఎడినాయిడ్ తీసుకోవటం మంచిదండి. రేర్గా జూవెనైల్ లారింజియల్ ప్యాపిలోమాటస్ అంటాం. లారెన్స్లో ప్యాపిలోమా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. అవి మనం మల్టిపుల్ సర్జరీలు చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా మనం గాలి తీసుకోవటం ఇబ్బంది అయితే ఎమ్మటే సీరియస్గా తీసుకొని వాటిని లేజర్ ద్వారా తీసేసినట్టయితే సరిపోతుందండి. పిల్లల్లో శ్వాస ఇబ్బందుల్ని ఎలా నిర్ధారించుకుంటారు? పిల్లలు సపోజ్ పుట్టంలోనే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందనుకుంటే మటుకి ఫస్ట్ చేసేది ఏంటంటే ముక్కులో నుంచి ట్యూబ్ వేసి చూస్తాం. అంటే ముక్కులో నుంచి గొంతులో ట్యూబ్ వెళ్తుందా లేదా అనేది. యూజువల్గా అది పోతుందండి. పోయినప్పుడు అక్కడ నారోయింగ్ అని చూస్తాం. రెండోది ఏంటంటే పుట్టిన పిల్లలు కంప్లీట్ స్ట్రైడర్ అయింది. యూజువల్గా ఆ బేబీని పీడియాట్రిషియన్స్ ఇమీడియట్గా డయాగ్నోజ్ చేస్తారండి. బేసిక్గా ఏంటంటే అక్కడ వాళ్ళకి ఈ స్వరపేటిక అనేది కంప్లీట్గా మూసిపోయింది అన్నమాట. సో మనం పుట్టిన పిల్లల్లో ఏంటంటే సాధారణంగా 2 రకాల కారణాలు. ఒకటి ముక్కు వెనక భాగంగానే లారింజియల్ క్లోజర్ కానీ అంటాం. యూజువల్గా వీటిని మనం ఎమ్మటే ఈ టెస్ట్ల ద్వారా చూసుకొని అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చుకొని మేజర్ సర్జరీస్ కాకపోయినా ఎక్స్పెషల్ లారింజియల్కి ట్రేకియాస్టమీ చేసి ఎయిర్వే పంప్ చేసి పేషెంట్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తామన్నమాట. 2 to 4 years వాళ్ళకి ఈ స్నోరింగ్, మౌత్ బ్రీతింగ్ ఉంటే వాళ్ళకి ఎక్స్రే ఒక్కటే చేస్తే సరిపోతుందండి. దాంట్లో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉందంటే దాన్ని మనం ఆ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే అవసరమైతే ఎండోస్కోపీ కూడా చేసుకొని దాంతోపాటు ఇంకేదన్నా ప్రాబ్లం ఉందంటే ముక్కులో బోన్ వంకర కానీ ఏదన్నా కండ కానీ పెరిగిందంటే దానికి అవసరమైన ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుందండి. పిల్లల్లో శ్వాస కష్టాలకు చికిత్స ఎలా ఉంటుంది? యూజువల్గా ఫస్ట్ ఎప్పుడు మెడిసిన్స్ తోటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఎక్సెప్ట్ అనటామికల్ బ్లాకేజెస్. అనటామికల్ బ్లాకేజెస్ అంటే కొయినల్ ఎట్రేసియా, లారింజియల్ ఎట్రేసియా, సబ్గ్లాటిక్ ఎట్రేసియా ఈ ఉన్నప్పుడు ఈ కొయినల్ ఎట్రేసియా అయితే ఇమీడియట్గా సర్జరీ చేసి దాన్ని డైలేట్ చేయాలండి. సబ్గ్లాటిక్ నారోయింగ్ ఉన్నప్పుడు పేషెంట్కి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటే మనం కొన్ని రోజులు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే పిల్లలు పెరిగే కొద్దీ ఆ లూమిన్ పెరిగిపోయి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లారింజియల్ సేమ్ థింగ్. లారింజియల్ ఎక్యూట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మొత్తం మూసిపోయింది అనుకోండి వెబ్ ద్వారా మనం ట్రేకియాస్టమీ సర్జరీ చేయాల్సి. అలా కాకుండా పిల్లల్లో కొంచెం మూసిపోయి ఇబ్బంది ఉండనట్టుగా ఉంటే మనం వెయిట్ చేస్తూ ఉంటే ఏజ్తో పాటు ఆ ల్యూమిన్ సైజు పెరిగిపోయి ఎయిర్వే ఇంప్రూవ్ అయ్యి ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుందండి. రెండోది ఏంటంటే ఆ ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం. ఈ ఎడినాయిడ్కి ఫస్ట్ ఏం చేస్తామంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తామండి. కొంచెం ముక్కులో స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోమని చెప్పటం, అవసరమైతే స్ప్రే ఇవ్వటం, ఫిజికల్ యాక్టివిటీని పెంచడం, కొంచెం గేమ్స్ ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీని పెంచి మనం రెసిస్టెన్స్ని డెవలప్ చేసినట్టయితే ఈ ఎడినాయిడ్లో కూడా చాలామందికి సర్జరీ చేయకుండా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందండి. ఇంకా తప్పట్లేదు మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా బాబు గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, గ్రోత్ కూడా సరిగా లేదనుకుంటే అప్పుడు మనం ఆపరేషన్ చేసి ఎడినాయిడ్ తీసేసినట్టయితే గాలి ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు సరిగా గాలి పీల్చుకోలేకపోవటం వెనుక ఎన్ని కారణాలు ఉంటాయో,
పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ని ఎప్పుడు పట్టించుకోవాలో, వాటికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసుడు నీళ్లలో కొద్దిగా కొత్తిమీర రసం, కొంచెం పంచదార కలిపి ప్రతినిత్యం రాత్రిపూట తీసుకోండి. చక్కగా నిద్రపడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.